చంద్రక్క, కొప్పుల చంద్రక్క. అయితే నేను బ్యాంకుకు వచ్చిన తిరుగుడు తిరిగినా కానీ నాకు అది చేయలేదు. ఆమె కాపులోని ఇప్పిస్తానమ్మా ఇంటికాడ ఉన్నదా అని తీసుకొని వచ్చిండు. ఇంటికాడ ఉన్నదా అని తీసుకొని వచ్చి ఇక అవన్నీ చేయించుకున్నాడు. చేయించి ఇక మళ్ళీ తెల్లారి రాపో అమ్మ ఇవాళ ఇయ్యడాట అని అట్ట ఇట్ట అన్నాను. ఇక నాకు ఇయ్యలేదు అది అప్పుడు నాకు ఇయ్యలేదు. అది నాకు తెలియదు ఆ అప్పు. ఇక అట్టిన అయిన ముందాలు ఇక ఇయ్యడాట నమ్మన్న ముందాలు ఇక సప్పటిదాకా ఉంటే ఇక మళ్ళా రైతు బంధు పైసలు పడ్డాయి. లాగు పెట్టిండు. ఆ సారే లాగు పెడితే ఈడికి వచ్చే వరుసలు తెలిసింది. చెప్తే నేను అయ్యో నేను అప్పు ఎందుకు తీసుకున్నా, నేను తీసుకోలేదు ఈడ అప్పు. మరి అప్పు నేను తినని అప్పు రూపాయి నేను ఎట్ట కట్టాలని ఉండబడిని కదా. ఏంది సారు గట్ట చేసిండు అంటే అమ్మ నువ్వు తీసుకుంటే ఇంత అప్పు ఉన్నదా, తీసుకుంటే ఇంత అప్పు ఉన్నదా, నువ్వు కట్టాలి. ఇగో రైతు బంధు పైసలు నీకు ఇయ్య నేను ఆయన అన్నాడు. సార్ అన్నాడు మేనేజర్ సార్ అన్నం ఉండాలి. ఇగో ఎల్లనే దొబ్బుడు కావాలి, ఈ పంచాయతీ వాళ్ళని వద్దు అని ఎల్లదొబ్బిండు నన్ను. తినని రూపాయి నేను ఎట్ట కట్టాలి సారు. మరి నేను తీసుకోలే ఇక్కడ, నేను అసలే తీసుకోలేదా అంటే నువ్వు తీసుకుంది ఇది ఎందుకుంటుందమ్మా, నీ పేరు ఎట్టా ఉన్నది, నీ కోడవలు ఎట్టా ఉన్నాయి అని అంటే ఒక మధ్యవర్తి వచ్చి తీసుకొని వచ్చిండు. ఇంటికాడ ఉన్నదా అని తీసుకొని వచ్చి నీకు కాపులో నిప్పిస్తానమ్మా అని తీసుకొని వచ్చి కాపులో నిప్పేరే తెలియదు. అది ఎత్తుకున్నది కూడా నాకు తెలియదు. తిన్నలు ఇక తీర వీడికి వచ్చిన ముందా నాకు తెలిసింది అప్పు నీ మీద ఉన్నదా అమ్మ అని అంటే నేను ఎట్ట కట్టాలి తినని రూపాయి అని. అప్పు నువ్వు ఎందుకు తీసుకున్నావు అని కూడా ఎవరు నాకు న్యాయం చెప్తలేదు. అడ్డి కట్టను అంటాడు. నేను తినని రూపాయి నేను ఎట్ట అడ్డి కట్టాలి, నేను కట్టనని అంటాను. నువ్వు ఎందుకు తీసుకున్నావమ్మా, నువ్వు ఎందుకు కట్టవమ్మా అని నన్నే బెదిరిస్తాను సార్లు. నేను 1,50,000 నా పేరు మీద తీసుకొని నాకు తెలవకుండా ఎత్తుకున్నారు తిన్నారు.